తెలంగాణ రాజకీయాల్లో ఇటు నేతల మధ్యల మాటలు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఇటు కొండా సురేఖకి అట్లాగే కడియం శ్రీహరికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అసలు రీజన్ ఏంటి, ఎందుకు ఈ వివాదం చెలరేగింది, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి కొండా సురేఖ. అసలు ఇష్యూ ఎక్కడొచ్చింది మేడం, వివాదం రావడానికి రీజన్స్ ఏంటి అండ్ ప్రోటోకాల్ ఉల్లంఘన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారు మీరు? అంటే ఆయన ఇష్యూ ఎక్కడ లేదండి. మేము చూసే వరకు ఏమైందంటే మాకు ఫోటోలు వచ్చాయి, మీడియా ఆయన మినిట్స్ వాళ్ళ పిఆర్ఓ రిలీజ్ చేశాడు. ఆయన మొత్తం ఒక మీటింగ్ హాల్లో కూర్చొని ఆఫీసర్లతోటి కమిషనర్ తోటి రివ్యూ చేసి ఆ మినిట్స్లో ఏంటి అంటే మేము గంటన్నర సేపు రివ్యూ చేయడం జరిగింది టెంపుల్స్ మీద. టెంపుల్స్ భూములను కాపాడమని టెంపుల్స్కు డిపిఆర్ ప్రిపేర్ చేసి 1 month లోపల సబ్మిట్ చేయమని కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఆయన రిలీజ్ చేశాడు. అంటే దాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఒకవేళ కమిషనర్ గారు ఛాంబర్లో జరుగుంటే నేను క్వశ్చన్ చేసేదాన్ని కాదు. ఆయన చేసింది ఏంటి అంటే మీటింగ్ హాల్లో మీటింగ్ పెట్టి ఏదైతే మినిస్టరు కమిషనర్ గారు కూర్చునే ప్లేస్లో ఆయన కూర్చొని ముందు స్టాఫ్నంతా కూడా కూర్చోబెట్టుకొని గంటన్నర సేపు డిస్కషన్ చేసి నేను ఆదేశాలు ఇచ్చాను అని అంటే అది ఏం సంకేతం పోతుంది అంటే ఒక మినిస్టర్ స్థాయిలో ఆయన రివ్యూ తీసుకున్న సంకేతం పోతుంది. దాన్ని నేను ఖండించడం జరిగింది. కానీ నువ్వు పోవద్దు అనే మాట నేను అనలేదు. ఆయన ఏమంటాడు, కమిషనర్ ఆఫీస్కే పోవద్దు అనడం అనేది అది బాధాకరం అని అంటే ఎవ్వరు కూడా ఆఫీస్కి పోవద్దు అన్నారండి. ఈవెన్ ఒక సామాన్య కార్యకర్త కూడా కమిషనర్ కాదు ముఖ్యమంత్రి ఆఫీసుకు కూడా వెళ్ళొచ్చు. వెళ్ళి ఎక్కడ ఇవ్వాలి? వాళ్ళ ఛాంబర్లో ఇవ్వాలి. ఛాంబర్లో ఇస్తే నేను తప్పు పట్టేదాన్ని కదా. ఛాంబర్లో ఇవ్వకుండా మీటింగ్ హాల్లో ఆ మీటింగ్ పెట్టి ఇవ్వడం అనేది తప్పు అని నేను ప్రశ్నించడం జరిగింది. దాన్ని ఆయన వక్రీకరించి మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమె ఎవరు అనడానికి మాకు హక్కు ఉన్నది, నేనే మినిస్టర్గా చేసిన, నాకు రూల్స్ తెలుసు, రెగ్యులేషన్స్ తెలుసు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. అది చాలా బాధాకరం. మరి నిజంగానే మీరు ఫుల్ ప్లేస్డ్ గా ఆయన రివ్యూ మీటింగ్ కండక్ట్ చేశాడు అని అంటున్నారు. ఆయన క్లియర్ గా జస్ట్ యాజ్ ఎమ్మెల్యే నేను అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అంటున్నాడు. అంటే ఈ రెండింటికి కూడా కాన్ఫ్లిక్ట్ ఉంది. రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనుకుంటే ఛాంబర్లో ఇవ్వాలి. మీటింగ్ అనేది పెట్టాలనుకుంటే మీటింగ్ హాల్లో పెడతారు. ఆయన మీటింగ్ హాల్లో పెట్టాడు. ఆయన ఛాంబర్లో ఇవ్వలేదు. రిప్రజెంటేషన్ ఇవ్వడం ఛాంబర్లో ఇస్తారు. అది డిఫరెన్స్. ఆయన ఛాంబర్లో ఇచ్చుంటే నేనే మాట్లాడకపోయేదాన్ని అని చెప్తున్నాను కదా. ఆయనకు హక్కు ఉన్నది. ఆయనకే కదా, అందరికీ ఎవరికైనా హక్కు ఉన్నది. బట్ ఆయన ఆ ఛాంబర్లో చేయలేదు. అది మీటింగ్ హాల్లో చేశాడు, మీటింగ్ పెట్టాడు, మినిట్స్ ఉన్నాయి దాని మీద. ఆయన రిలీజ్ చేసిన అది కూడా ఉంది పిఆర్ఓ తరఫున. అది కూడా మీకు కావాలంటే పంపిస్తాము. ఇట్లా చేశాము, ఇట్లా అడిగాము, నెల లోపల సబ్మిట్ చేయమన్నాము, డిపిఆర్లు భూములను రక్షించమన్నాము, ఇవన్నీ కూడా ఆదేశించాము మాకు అని చెప్పంటే ఆదేశించడము అనేది తప్పది. రిప్రజెంటేషన్ ఇవ్వడం వేరు, ఆదేశించడం అనేది అది తప్పు. ప్లస్ ఎక్కడ ఆదేశించాడో ఒక మీటింగ్ హాల్లో ఆదేశించాడు. అది ఎవరు ఆదేశిస్తారు? ఒక మంత్రి ఆదేశించాల్సిన ప్లేస్. ఆ ప్లేస్లో కూర్చొని ఈరోజు మళ్ళీ నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను అని తప్పుడు మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. రైట్. అంటే రిపీటెడ్గా ఇట్లాంటివి ఎందుకు మీ ఇద్దరి మధ్యలో వస్తున్నాయి? వరంగల్ రాజకీయాల్లో ఇది ఒక చర్చ లాగా సాగుతుంది కదా. శ్రీహరి లేక ముందు రాలేదు, శ్రీహరి రాకముందు వచ్చాయా చెప్పండి మీరు? శ్రీహరి వచ్చిన తర్వాతనే ఇవి మొదలయ్యాయి. శ్రీహరి మెంటాలిటీనే అది. ఆయన కొంతమందిని కళ్ళల్లో పెట్టుకుంటే అట్లనే పెట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఒక 40 years రాజకీయంలో ఉన్నాడు, మంత్రిగా చేశాడు కాబట్టి ఒక సామాన్య ఎమ్మెల్యేగా ఆయనకు ఇమడలేకపోతా ఉన్నాడు. ఇమడలేకపోయినప్పుడు రాజీనామా చేసి నోరు మూసుకొని ఇంట్లోనన్నా కూర్చోవాలి, లేకపోతే తెచ్చుకుంటే దమ్ముంటే పోయి మంత్రి పదవి తెచ్చుకోవాలి. అంతేగాని నాతో పెట్టుకొని నన్ను ఏదో ఇబ్బంది పెట్టి ఏదో చేసి నన్ను బ్లేమ్ చేసే కార్యక్రమం చేయడం అనేది చాలా తప్పైన. అందుకని నేను ఒకటే చెప్తా ఉన్నా, శ్రీహరి గారు మీరు 40 ఏళ్ళు రాజకీయం చేశారు, 15 ఏళ్ళు మంత్రిగా చేశారు, రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసు అంటున్నారు. నిన్న 100% మీరు చేసింది తప్పు అని మీకు తెలిసినప్పుడు మీరు ఒప్పుకోవాల్సింది పోయి మళ్ళీ ఎదురుదాడి నా మీద చేయడం అనేది ఏదైతుందో అది కరెక్ట్ కాదు అని చెప్పడం జరుగుతుంది. రైట్. ఇప్పటికీ కడియం శ్రీహరి అనే వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నాను అని చెప్తున్నారు. మరోవైపు మీరు అధిష్టానానికి కంప్లైంట్ చేయడం కానీ, పీసీసీ కంప్లైంట్ చేయడం కానీ, ముఖ్యమంత్రికి లెటర్ రాయడం కానీ ఎట్లా యాక్షన్ తీసుకుంటారు? అంటే కాంగ్రెస్ అనే ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడు అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సింది. వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది నాకు సంబంధం లేదు. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని ఆయన చెప్పుకుంటున్నాడు. బిడ్డను కాంగ్రెస్ కండువా కలుపుకొని గెలిపించాడు. అది నిజంగా నిజాయితీపరుడు, విలువలు తెలిసిన వాడైతే ఆయన రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి. మా హస్బెండ్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మేము వైఎస్ఆర్సీపీకి పోయినప్పుడు పదవి ఉండంగానే రాజీనామా చేసేసాడు ఆయనకి. మళ్ళీ మేము కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఇంకా 4 ఏళ్ళు ఉండంగానే రాజీనామా చేశాడు. అది విలువలు అంటే. నీకు కూడా విలువలు ఉంటే నువ్వు కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ జెండా మీద మళ్ళీ గెలిచి అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని చెప్పుకో.
నీ బిడ్డను వచ్చి గెలిపిస్తావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా, నేనేమో ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నా అంటావు. అది పార్టీ నిర్ణయం. పార్టీ ఇప్పుడు ప్రభుత్వంకు ఒక ఎఫెక్ట్ వచ్చినప్పుడు ప్రభుత్వం మీద అంటే ఒక ప్రభుత్వ మీటింగ్లలో కొంత అది జరిగినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది. ఇప్పుడు ఎందుకంటే ప్రతిపక్షాలకు మేము ఆయుధం ఇవ్వదలుచుకోలేదు. రేపు ప్రతిపక్షాలు ఏమంటాయి, మంత్రులకు అది లేదు, మంత్రుల పవర్ లేదు, మంత్రుల పవర్ని ఎమ్మెల్యేలు మా పార్టీ నుంచి దొంగతనంగా పోయిన ఎమ్మెల్యేలు వాడుకుంటున్నారు, అయినా కూడా చూస్తలేరు అనేటువంటి మాట తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే ప్రభుత్వం మీద మచ్చ రాకుండా ఉండడానికే నేను రియాక్ట్ అయ్యాను. అదేవిధంగా పార్టీ మీద కూడా ఇటువంటి ఎఫెక్ట్ పడకూడదని నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. పీసీసీని కూడా కొద్దిసేపటి క్రితం కలిసారు కదా, ఏమని హామీ ఇచ్చారు? వారు పరిశీలిస్తా అన్నారు, తాగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మీనాక్షి మేడం కూడా 14th రోజున వస్తున్నాను, ఆ రోజు వచ్చి కలవండి మాట్లాడదామని చెప్పి బేసిక్గా ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు పార్టీ ప్రతిష్ట కూడా కొంత దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సో ఏం చేయబోతున్నారు ఫర్దర్గా? పార్టీ ప్రతిష్ట కంటే కూడా పార్టీలో ఇటువంటివి జరగకుండా ఆపాల్సిన అవసరం ఉందండి. ఇది జరిగితే ఇంకా ఇంకొకరికి అవకాశం ఇచ్చినాం ఆ లాభంతో. కాబట్టి ఆదిలోనే దీనికి చెక్ పెడితే ఇక ముందు ఇట్లాంటివి జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ టైం ఆయన ఇది జరిగింది, ఫస్ట్ టైం ఇది, కాబట్టి దాని మీద నేను రియాక్ట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా కడియం శ్రీహరి వ్యవహార శైలి కరెక్ట్గా లేదు, అందుకని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, కడియం శ్రీహరి వ్యవహార శైలిని మార్చుకోవాలి. అట్లాగే డిపార్ట్మెంట్స్కి ఇట్లా రివ్యూ పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ ఎమ్మెల్యేగా తను రిప్రజెంటేషన్స్ ఇచ్చుకోవచ్చు, కానీ ఇట్లాంటి ఆదేశాలు జారీ చేసే విధంగా సమీక్షా సమావేశాలు నిర్వహించడం అనేది సరైంది కాదు అని చెప్పి కొండ సురేఖ హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో రాధిక, ఎన్టీవీ, హైదరాబాద్.